జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద వ్యతిరేక పోరులో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించిన మేజర్ భార్గవ్ కలిత ప్రతిష్టాత్మక శౌర్య చక్ర పురస్కారాన్ని అందుకున్నారు. ఇక రాష్ట్రపతి భవన్లో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. కుమావున్ రెజిమెంట్ 50వ రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన మేజర్ కలిత ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపికయ్యారు. 2024 డిసెంబర్ 2న జరిగిన ఒక కీలక ఆపరేషన్లో మేజర్ కలిత చూపిన అసమాన తెగువకు ఈ పురస్కారం దక్కింది. అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద కదలికలపై సమాచారం అందగానే ఆయన తన బృందంతో కలిసి వ్యూహాత్మక దాడి చేపట్టారు. భద్రతా దళాలపై కాల్పులు జరుపుతూ తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదిని మేజర్ కలిత ప్రాణాలకు తెగించి ఎదుర్కొన్నారు. అత్యంత సమీపం నుంచి పోరాడి ఆ ఉగ్రవాదిని మట్టుబెట్టారు. హతమైన ఉగ్రవాది 7 పౌరుల హత్యతో పాటు భద్రతా దళాలపై జరిగిన దాడుల్లో ప్రమేయం ఉన్న A++ కేటగిరీకి చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. అస్సాం రాష్ట్రానికి చెందిన మేజర్ కలిత రిటైర్డ్ మేజర్ జనరల్ భాస్కర్ కలిత తనయుడు. 2022 అక్టోబర్ నుంచి జమ్మూ కాశ్మీర్లో ఆయన నేతృత్వంలో జరిగిన వివిధ ఆపరేషన్లలో 3 ఉగ్రవాదులు హతమవగా మరో 4 ఓవర్ గ్రౌండ్ వర్కర్లు అరెస్ట్ అయ్యారు. మేజర్ కలితకు శౌర్య చక్ర పురస్కారం లభించడంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రానికి గర్వకారణమని ఆయన కొనియాడారు.